మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా మరొక జకారామ ముచ్చట వచ్చింది. ఈయనే ప్రయత్నం చేరి ఎక్కువసేపు ఏం చెప్ప ఒక 2-3 నిమిషాలు చెప్తా. హైదరాబాద్ ఫిర్యాదిగూడ దగ్గర జరిగింది ఈ ముచ్చట. మగడు పెళ్ళం కొడుకు ముగ్గురు ఉంటున్నట ఇంట్లో. కొడుకుకు ఫోన్ చేసిందట తల్లి సునీత. తల్లి పేరు సునీత, తండ్రి పేరు ఏమో సత్యనారాయణ. మగని పేరు సత్యనారాయణ, భార్య పేరు సునీత. ఈ సునీత అంటే ఆమె కొడుకుకు ఫోన్ చేసిందట. కొడుకు పేరు వచ్చేసి నిఖిలు. బిడ్డ ఏడునవని అడిగిందట. అమ్మ నేను పని మీద ఉన్న ఏదో చెప్పని కొడుకు అన్నాడట. మీ అయ్య పోతనే బండి మీకు వెళ్ళి కింద పడ్డాడు. బిడ్డ జర కింద మీద చేస్తుండు, మా అమ్మగారిని దవాఖానకు రా, బోడుప్పలు దవాఖాన లేచినా దవాఖానకు రా అని చెప్పారట. దవాఖానకు రానగానే ఆ పిల్లగాడు దాని బండి వేసుకొని బోడుప్పల దవాఖానకు పోయిందట. దవాఖానకు అడిగిపోతారు కల్లా బండి మీగలు పడ్డట్టు కొడతలేదంట. అదే బండి మీగలు పడితే గిదగానే దెబ్బలు తల్తారు, నాకు అర్థం కాదు. కానీ బండి మీగలు తడితే జర రాసుకపోయినట్టు ఉంటుంది. గట్ట లేవంట. 7 కాడికి తోలు మొత్తం ఊసిపోయిందట. అరే ఏం కావచ్చు అనుకొని సరే పోయినాడు. చూసినాడు ఆయన ఎట్టేటంటే ఏం కథ అంటే ఆయన చెప్పే స్థితిలో లేడంట. ఆ డాక్టర్లు, ఆ బోడుపల డాక్టర్లు ఇంటి ఏం మాతో అయితే లేదు, పాడైపోను, ఇక గాంధీ కొనుగోరు అని చెప్పిరట. గాంధీ కొనుగోరు అనగానే చిన్నగా గాంధీకి బండి కట్టిరట. గాంధీ బండి కట్టి గాంధీ దవాఖానకి వేసుకుపోయిరట. గాంధీ దవాఖానకి వేసుకుపోగానే పెద్ద డాక్టర్లు పెట్టుకొని చూసిరట. చూస్తే పాడైపోను, నరం కొట్టుకుంటలేదంట. అయిపోయింది అయ్యా, ఇంటికి కొనబోరి పోస్ట్మార్టం చేస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, ఇంటికి కొనబోయి సాగు చేసుకోపోరని చెప్పిరట. పోస్ట్మార్టం అనగానే పోలీసు వాళ్ళు వస్తారు కదా, పోలీసు వాళ్ళు చూసిరట. పోస్ట్మార్టం రిపోర్ట్ చూసిరట. పోలీసు వాళ్ళు భార్యను చూసిరట. ఏందమ్మా గిట్టగానం ముందు పాడైపోను, ఎట్ట అయిందని అడిగిరట. అంటే భార్యనే ముందుగా ఉరికి, సార్ బండి మీద పోత కింద పడ్డాడు, ఎవడో టక్కర్ చేసిపోయినట్టు గిట్ట అయిపోయింది సార్ అని చెప్పిందట. పోస్ట్మార్టం రిపోర్ట్ అనేమో వేరే తిరుగుంది. ఇట్ట కాదు కథ అనుకొని సరే ఇంటికి అయితే పోదాం పారట. ఇంటికి పోగానే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయంట. ఆడ సీసీ కెమెరాలు చూసిరంట. సీసీ కెమెరాలు చూసిరు, పోస్ట్మార్టం రిపోర్ట్ చూసిరు. ఇక పెళ్ళాన్ని పిలిపించారట. సునీత నువ్వు అయితే ఇక రా అని పిలిచిరట. పిలవగానే పోయిందట. ఏం సార్ అన్నట. ఎట్ట చచ్చిపోయింది నీ మొగడని అడిగిరట. మళ్ళీ అదే చెప్తుందట. లేదు సార్, నా మొగడు బండి మీకు టకరాయి కింద పడ్డాడు, గంతకు మించింది ఏమి లేదు సార్ అని చెప్పిందట. కాదు కానీ నీ మొగడు నీ దేనితో కొట్టి చంపినో చెప్పని అడిగిరట పోలీసులు. అమ్మర కొడుక దేనితో కొట్టినాం అనగానే ఏమో దెబ్బలు జారేసిందట. సార్ గంత మాట అంటే మర్యాదగా చెప్పు, దేనితో కొట్టి చంపినామో చెప్పు, నీ మొగడు ఎట్ట చచ్చిండు ఏం కథ పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలిసింది, సీసీ కెమెరాలో తెలిసింది, చెప్పని అడిగిరట. అడగంగానే సీసీ కెమెరాలు అనగానే పైకాయ కిందికాయ చూసాడు. అమ్మర కొడుక సీసీ కెమెరాలు పాడైపో, నేను పుసుక్కున సీసీ కెమెరాలు కనిపెట్టిన అయితే ఎవరు అనుకుందట. ఇక దొరికిపోయినట్టే ఉంది అనుకొని చెప్పిందట. చెప్పేటట్టు కొట్టాం అనగానే నా మగడు పాడైపోను, నైట్ డ్యూటీ చేస్తాడు, వాచ్మెన్గా చేస్తాడు, పొద్దుకాగా డ్యూటీకి పోతాడు, తెల్లారి జామున వస్తాడు ఊతగా రాడు, పాడైపోను, వస్తేనే కావిష్కట్ తాగి వస్తాడు, తాగి వచ్చి నాతో లొల్లి పెట్టుకుంటుండు అని చెప్పిందట. మరి లొల్లి పెట్టుకుంటే ఏమైందమ్మా, మొగడు అన్నప్పుడు పిల్లం అన్నప్పుడు ఎంతో కొంత లొల్లి అవుతుంది. నిజంగానే ముదాం పచ్చాయి పెట్టుకుంటుంటే ఏమైనా ఇబ్బంది అయిందని అంటే అది లెక్క ఉంటుంది. గీంత లొల్లికి గట్ట కొట్టి చెప్తావా అని అడిగిందట. అంటే బరాబర్గా సార్ తాగి వచ్చి లొల్లి పెట్టిండు. లొల్లి పెట్టేసరికల్లా కాళ్ళు చేతులు దగ్గర కట్టేసిన, చీర తీసుకుందట. చీర తీసుకొని కాళ్ళు రెక్కలు 2 కట్టేసి ఇంటనే ఒక సర్వికర్ర ఉందట. ఏది మన సెట్రింగ్ కట్టి అంటారు కదా, సర్వికర్ర తీసుకొని ఇగ పెట్టిందట. పెట్టు నా సామి రంగా ఏం కొట్టుడు కొట్టిందట. బాగా కొట్టంగా ఈ మలిసిపోయింది. ఆయన అలిసి కింద పడ్డాడట. కింద పడ్డాక ఇక ఏం చేయాలి దొయ్యాక నా కొడుకుకు ఫోన్ చేసిన. నా కొడుకుకు ఫోన్ చేసి బండి మీకు వెళ్ళి మేజా కింద పడ్డ రానగా నా కొడుకు వచ్చిండు, బోడుపల కొనమైన, బోడుపల కాదంటే గాంధీ దవాఖాన కొనమైన సార్, ఇక తర్వాత మీకు ఎరుకుందేనాయగా సార్ అని చెప్పిందంట. పైన కథ ఇప్పుడు మొగడు అన్నప్పుడు నైట్ డ్యూటీ చేసి వచ్చిండు. ఆడ నిద్రగాసి పొద్దుగాలు వస్తారు కదా, పానం వలిస్తే గిత తాగితే తాగొచ్చిండేమో. గాయంత తాగి వచ్చిన పాపానికి కాళ్ళు చేతులు కట్టేసి ఇష్టం వచ్చిన రకంగా గుచ్చి చంపి మళ్ళా కింద పడ్డడానికి కొడుకుకు ఫోన్ చేసి, చుట్టాల పక్కలకు ఫోన్ చేసి దవాఖాన కొనబోయి, ఈడైతే లేదని ఆడి కొనబోయి, కొట్టేది ఏమంతే, దవాఖాన కొనబోయేది ఏమంతే, అబద్ధాలు ఆడేది ఏమంతే. గిట్ట కథలు పడితే మొగ్గలేడ బత్తారు చెప్పురిగా. ఇంత అధ్వానం అవుతుంది. హైదరాబాద్ ఫిర్యాదిగూడ దగ్గర జరిగిందట గిమ్ముచ్చట. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినాక అమ్మ నీ సకదానం బాగానే ఉంది, నువ్వు వాయినట్రా వాళ్ళు చాలు కానీ ఇక లోపల వాని కొనబోయి రిమాండ్కి పంపించిరట. పైన గిత్తత ఇప్పుడు తాగి రోజు కొడుతుండు ఇంకో రకంగా అంటే ఒక మాట అనాలా, లేకపోతే దెబ్బ కొడితే కొట్టినమేమో పాడైపోయి ఈ కాలంలో చాలా మంది ఆడవాళ్ళు మొగలు కొడుతురు, అదో లెక్క ఉంటుంది. కానీ ఏకంగా సత్యాన్ని దెబ్బలు కొట్టి ఆ సీసీ కెమెరాలల్లా దండం పెడుతున్నట, దశకం పెడుతున్నట. ఆ చేలు 2 చేలు కట్టేసి ఇట్లా అంటున్నట. అయినా కానీ ఇచ్చిపెట్టకుండా వాయ కొట్టి ఏకంగా మగని కథం చేసింది పెళ్ళం. గీస వంటి పెళ్ళాన్ని ఏమనాలి చెప్పురయ్య. ఇక